నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనం రైస్ వాడకుండా ఇన్స్టెంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలోకెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక కప్పు దాకా మినపప్పు తీసుకోవాలి. నీట్‌గా ఒక 2 టైమ్స్ కడిగేసుకోవాలి. పప్పు కడుక్కున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను గోధుమ రవ్వ, దొడ్డు రవ్వ తీసుకుంటున్నాను. 1.5 కప్పు దాకా తీసుకుంటున్నాను. మీరు సన్న రవ్వ కూడా తీసుకోవచ్చు. అయితే సన్న రవ్వ తీసుకుంటే మిక్సీ పట్టవలసిన అవసరం లేదు. దొడ్డు రవ్వ కాబట్టి నేను ఇక్కడ మిక్సీ వేసాను అనమాట. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టేసుకోండి. తర్వాత గంట తర్వాత మనం ఈ పప్పు నానిపోయింది కదా, మినపప్పు మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా గట్టిగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మనకు రవ్వ కూడా బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వలో నుంచి వాటర్ తీసేసి ఓన్లీ రవ్వ మాత్రమే ఈ మినపప్పులోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జారు కూడా నీట్గా కడుక్కొని కొంచెం వాటర్ వేసేసుకుందాము. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఇలా కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ మనకు ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలను ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పును కూడా నానబెట్టేసుకొని పెట్టుకోవాలి. శనగపప్పు ఒక 15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. రవ్వ నానబెట్టేసుకున్నప్పుడే శనగపప్పు కూడా నానబెట్టేసుకోండి. తర్వాత క్యారెట్ను ఇలా తురుముకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ కొద్ది మినపప్పు వేసుకోవాలి. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనము మిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం నానబెట్టేసుకున్న శనగపప్పు వేసేసుకోవాలి. ఇవి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. ఈ రెండు బాగా కలుపుకోవాలి. కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పోపును తీసేసి ఈ పిండిలో వేసేసుకోవాలి. ఇలా పిండిలో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత కొంచెం కుకింగ్ సోడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని మనకి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఈ పోపు అంతా కూడా పిండిలో కలిసేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు పొంగనాల పెన్నం పెట్టేసుకొని హీటెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇలా గుంత గరిటెతోటి కొద్దిగా పిండి అనేది వేసేసుకోవాలి. ఇలా అన్నిటిలోకి కూడా పిండి వేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం తడి ఆరిన తర్వాత ఇంకొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి పైనుంచి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలన్నమాట. 2 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని మనం తిరిగేసుకోవాలన్నమాట. ఇలా వీటిని తిరిగేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా వీటిని అన్నిటిని కూడా ఇలా తిరిగేసుకొని చూసారు కదా, ఇలా తిరిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ వీటిని ఒక 2 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం కాసేపు కుక్ చేసుకోవాలి. మంచిగా పచ్చిగా లేకుండా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనకి ఇవన్నీ కూడా మంచిగా ఇలా పచ్చిదనం లేకుండా మంచిగా ఇలా కుక్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా ఉండాలి. వీటిని అటు ఇటు కొంచెం ఇలా తిరిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీనికి కాంబినేషన్ మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. 1 కప్పు దాకా పల్లీలు వేయించుకొని వేసుకున్నాను. తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇందులోకి కొబ్బరి పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఇందులోకి తగినంతగా వాటర్ వేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకొని అందులోకి కొంచెం పసుపు వేసుకొని పోపు రెడీ అయినాక పచ్చళ్ళలో పెట్టేసుకోవాలి. మనకు పల్లి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఈ రెసిపీకి పల్లి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.